నమస్తే, తిరిగి వార్తలకు స్వాగతం. తణుకులో గల శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం వద్ద షష్ఠి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం శ్రీ స్వామివారికి అర్చనలు, అభిషేకాలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే త్రిమూర్తులు గారు స్వామివారి పురస్కరించని ఒక స్వామివారికి తణుకులో నూతనంగా ఏర్పాటు చేసిన జీవి మాల్ను తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ శనివారం ప్రారంభించారు. విశిష్ట అతిథిగా హాజరైన సినీ హీరోయిన్ మీనాక్షి చౌదరి జ్యోతి ప్రజ్వలన చేశారు. అందరికీ అందుబాటు ధరల్లో వస్త్రాలు తమ షోరూం ద్వారా లభిస్తాయని తెలిపారు. తణుకు పట్టణంలో 19వ షోరూంను ప్రారంభించామని జీవి మాల్ యాజమాన్యం తెలిపింది. Thank you for marking your presence with shopping mall and the visit shares. लक्ष्मी
ఓకే, థ్యాంక్ యూ. జీవిమాల్ అనేది ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా మన గోదావరి జిల్లాలో ఏ పట్టణం వెళ్ళినా జీవిమాల్ కనిపిస్తుంది. అంటే వారు 10 సంవత్సరాల క్రితం ప్రారంభించి ఒక షాప్తో ఈరోజు దాదాపు 20 బ్రాంచ్లు, ఈరోజు 20వ బ్రాంచ్ తణుకులో ప్రారంభించుకోవటం చూస్తే అంటే దీని ప్రస్థానం జీవిమాల్ తక్కువ ధరకి మంచి నాణ్యతతో ఒక కుటుంబానికి కావాల్సినటువంటి గార్మెంట్స్ అన్నీ కూడా ఒకే రూఫ్లో అందించడం జీవిమాల్ యొక్క ప్రత్యేకత. ఈరోజు తణుకు పట్టణంలో దాదాపు 17,000 SFT ఉన్నటువంటి బిల్డింగ్లో ఈరోజు పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరికి ఏ గార్మెంట్స్ కావాలో అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఈరోజు నాణ్యత అందించడంతో పాటుగా తక్కువ ధరలకి అందించడం జీవిమాల్ యొక్క ప్రత్యేకత. సెకండ్ టైం జీవీ మాల్ వాళ్ళతో అసోసియేషన్ అవటం ఇది చాలా చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే నాకు సారీస్ చాలా ఇష్టం అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంచి డిజైన్స్ అండ్ ఎన్ని రకాల ఆప్షన్స్ అండ్ ఇది ఐ నో ద బ్రాండ్ ఎందుకంటే నా ఫస్ట్ టైం ఆల్సో వెన్ ఐ సా I can bet that the quality is something that is a priority GV Mall ki. And not only women, I think ladies, gents, chinna pillalu adi andarki you will definitely find something top quality and any options. So idi I think one stop destination. Ippudu new year ki sankranti ki a celebration ayo aithe you have something to be here for and they will make sure that it is taken care of endukante they are here for that. And sir, this is another big milestone for you, another opening and hopefully this also becomes bigger and multiple cities lo multiple stores and hopefully I also get to inaugurate multiple stores. గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా జీవి మాల్ చాలా సుపరిచితం. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలో మా శాఖలు ఉన్నాయి. ఇది మా 19వ శాఖ. మమ్మల్ని చాలా బాగా ఆదరించేటువంటి జిల్లాలలో గోదావరి జిల్లాలు ఉన్నాయి. ఎట్లయితే సంక్రాంతి సినిమాలు గోదావరి జిల్లాలలో బాగా ఆడితే కలెక్షన్స్ ఎలా వస్తాయో అలాగే జీవి మాల్ కూడా గోదావరి జిల్లా చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ ఉంది. ఈ ప్రజలందరికీ కూడా ఈ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. మన ఇంత బాగా ఆదరిస్తున్న మా ఈ తణుకు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వాడుకొని మనం మరింతగా ప్రోత్సహించి ఈ పరిసర ప్రాంతాల్లో మరిన్ని బ్రాంచ్లు మేము తెరవడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తారన్న సంపూర్ణ విశ్వాసం ఉంది. తణుకు మండలం పేతలి లేహం ఫుడ్ ప్రొడక్ట్ కర్మాగారంలో గోవధ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళన నిర్వహించారు. చట్టవిరుద్ధంగా గోవులను పశువులను వధిస్తున్నారని రాజేష్ అగోరి ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గో సంరక్షణ సేవా సమితి అధ్యక్షులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తప్పుడు ఇచ్చాడు అనుకోండి, తర్వాత ఇచ్చిన వాటికి కూడా తప్పుడు అవుతుందిగా, అది నేను అంటున్నా. బాగుండి అవుతుంది ఇంత దారుణంగా ఉందండి. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా బతకాలి కదండి కొన్నాళ్ళు. అన్నమే తెల్లపోతున్నాను బాబు. నేను పుట్టిన ఈ నేల, నీరు, గాలి మొత్తం కలుషితం అయిపోయే పరిస్థితుల్లో మనం కనీసం అంటే ఆలోచించండి, అలాంటి అనుమతులు లేని ఒక ఫ్యాక్టరీని ఇన్నిసార్లు వాళ్ళు తెరిచే ప్రయత్నం చేస్తున్నా ఏదో కణదండంతో చేస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా ముగించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ప్రజలు ఎంతమంది సఫర్ అవుతున్నప్పుడు ఆ బాధ్యత ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత పాత్రికేయులుగా మీకు ఉంది, సమాజ సేవకులుగా మాకు ఉంది. దీనికి ఏదైతే ప్రభావ ప్రాంతాలు ఉన్నాయో ప్రతి గ్రామంలో కూడా, మన తణుకు పట్టణంలో కూడా మన నేల ఎంత కలుషితం అయిపోతుంది, మన భూగర్భ జలాలు ఎలా అడుగంటిపోతాయి, ఎంత నాశనం అయిపోతాయి, మన గాలి ఎంత పొల్యూషన్ అయిపోతుంది, ఇదంతా చైతన్యపరుస్తూ కార్యాచరణ మొదలు పెడుతున్నామండి. ఎందుకంటే మన తణుకుని, మన నేలని, మన నీటిని, మన గాలిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. అంటే దాంట్లో మీరు కూడా భాగమే. ఇది మా ఒక్కడి పని కాదు, ఇంకా మన తణుకు, మన ప్రాంతం, మన ప్రతి పల్లెటూరు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ముఖ్యంగా ఇంకొకటి ఏం జరుగుతుందంటే
ఏవైతే ఈ పశువధశాల వాళ్ళు కొనుక్కుంటున్నారో పశువుని, దానికోసం దొంగతనాలు కూడా మొదలవుతున్నాయండి. ఎందుకంటే ప్రతి ఇంట్లోంచి పశువు దొంగిలింపబడుతున్న తర్వాత రాత్రి కాపలా కాసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మన గోమాతల్ని కానీ గేదెలను కానీ పశువు ప్రతి దాన్ని ఇంకా దొంగిలించి అక్కడ అమ్మడం జరుగుతూ ఉంటుంది. దాంతో కొన్ని కొత్త రకాల సిండికేట్లు ముఠాలు తయారవుతాయి. మన పూర్తి తణుకు వాతావరణం పరిస్థితులు మారిపోయే పరిస్థితి ఆ ఒక్క కర్మాగారం వల్ల ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీంట్లో కల్పించుకుని వాళ్ళ అనుమతులు ఏమున్నాయి ఏం లేవు మొత్తం అంతా పూర్తిగా చెక్ చేసి, ఒకవేళ అనుమతులు లేనట్లయితే వెంటనే మొత్తం దాన్ని ఇక్కడి నుంచి నిర్మూలించాలి, పూర్తిగా తీసేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి గ్రామాన తిరిగి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరుస్తుంది. మన నేల ఎంత గొప్పది, దాన్ని ఎంత నాశనం చేస్తుంటే మనం చూస్తూ కూర్చోకూడదని చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి తణుకులో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటింటికి కూడా తిరిగి చైతన్యపరుస్తాం. మన తణుకుని, మన నీరుని, మన నేలని, మన దాన్ని మనం కాపాడుకుంటాం. మనస్ఫూర్తిగా మీ అందరి సహకారం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ 340 ఉన్నాయని, వీటి మెయింటెనెన్స్ కోసం జూన్ 2023 వరకు 49.48 కోట్లు చెల్లించామని, అయితే అక్టోబర్ 2024 వరకు 87.74 కోట్లు చెల్లించాల్సి ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు లిఖితపూర్వకంగా వంకా రవినాథ్ అడిగిన ప్రశ్నకు జవాబు తెలిపారు. పూర్వ ఏజెన్సీ సంస్థకే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారన్న ప్రశ్నకు, అన్ని వాహనాల్లో ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నారన్న ప్రశ్నలకు అవునని మంత్రి సమాధానమిచ్చారు. శాస్త్ర మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ముందుగా మనం ఏదైతే ప్రశ్నలు వేస్తామో 1 మంత్ ముందుగానే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మండలి జరుగుతున్న సమయంలో కనుక సమాధానం రాని పక్షంలో సభ అయిన తర్వాత ఎవరైతే అడ్మిట్ అయిన ప్రశ్నలకు ఆ మంత్రి దానికి సమాధానం లిఖితపూర్వకంగా ఇస్తారు. ఆ లిఖితపూర్వకంగా వచ్చినటువంటి సమాధానం నాకు ఈరోజు అందింది. ఆ వివరాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నేను అడిగిన ప్రశ్న, రాష్ట్రంలో వెటర్నరీ అంబులెన్సెస్ ఎన్ని ఉన్నాయి, ఏ ఏజెన్సీ పాత ఏజెన్సీ తోటి మెయింటెనెన్స్ చేస్తున్నారా, అలాగే మారుస్తున్నారా, the details of amount paid by the government to the agency and whether all the veterinary ambulances have trained staff. అలాగే మొత్తం ప్రతి అంబులెన్స్లోనూ ట్రైన్ స్టాఫ్ ఉన్నారా అని అడగడం జరిగింది. దానికి యానిమల్ హస్బెండరీ మినిస్టరు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు రిప్లై ఇచ్చారు, వ్రాతపూర్వకంగా ఇచ్చారు. రాష్ట్రంలో 340 మొబైల్ అంబులెన్స్లు ఉన్నాయని, పాత ఏజెన్సీ ద్వారానే కంటిన్యూ చేస్తున్నామని, The Animal Husbandry Department has paid 49.48 crores జూన్ 23 లోపు దానికి లాస్ట్ ఇయర్ పేమెంట్ చేశారని, ఈ సంవత్సరం అక్టోబర్ వరకు 87.74 కోట్లు ఇవ్వాల్సి ఉంది, అది ఇంకా ఇవ్వలేదని వారు తెలియపరచడం ఇంక జరిగింది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సాయుధ దళాల పతాక దినోత్సవం పురస్కరించుకుని ప్రతి ఏడాది నిర్వహించే ఫ్లాగ్ డే నిధికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా అదేవిధంగా విరాళాలు సేకరించి జమ చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్ ఛాంబర్లో సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్లాగ్ డే నిధికి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి విద్యార్థి విద్యాభ్యాస సమయంలో పట్టుదలతో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించి ఉన్నత స్థానంలో నిలవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. శనివారం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన మెగా పేరెంట్ టీచర్ సమావేశానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, డిఈఓ కె వాసుదేవరావు, డిఎల్డిఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాల్గొని జ్యోతి ప్రజ్వలంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంట్లో పిల్లలు చూస్తున్న మొబైల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంతమంది ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ చూస్తున్నారు, ఎంతమంది రీల్స్ చూస్తున్నారు. రీల్స్ అంటే మీకు తెలుసు కదా, ఫాస్ట్గా అయిపోతుంది, మీరు చూస్తుంటారు. సో రీల్స్ చూడడం వల్ల ఏమవుతుందంటే మరి ప్రతిదీ ఫాస్ట్గా కావాలన్నమాట.
సో మనము ఒక హాఫ్ అన్ అవర్లో చూసే ఒక వీడియో కన్నా మనకి 5 నిమిషాలకు ఆ వీడియో అయిపోతే చాలా ఇష్టం. అది ఫస్ట్లో మనకి అది ఫాస్ట్నెస్గా అనిపిస్తుంది, కానీ అది మన యొక్క అటెన్షన్ స్పాన్ని తగ్గించేస్తుంది. ఎప్పుడైతే మనకి అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుందో అబ్జార్ప్షన్ కూడా తగ్గిపోతుంది. మీరు అందుకే మీ పిల్లలు ఎవరైతే ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసే దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శనివారం కొవ్వూరులోని అల్లూరి నాగరత్నం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మిడ్ డే మీల్స్ తీసుకున్నారు. ఎక్కువ మొబైల్ చూస్తారు, వాళ్ళు ఒక దగ్గర స్థిరంగా కూర్చోరు, ఇలా 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 అలా ఆడుతూ ఉంటారు. వాళ్ళకి అన్ని కూడా ఫాస్ట్గా కావాలి, ఫాస్ట్గా చెప్తారు. క్లాస్లో కూడా ఒక 10-15 మినిట్స్ తర్వాత వాళ్ళకి అటెన్షన్ ఉండదు. ఇవన్నీ కూడా ఈరోజు మీ టీచర్స్ మీకు చెప్పబోతున్నారు. సో పిల్లలు బాగుండాలి అని మనం చాలా పెద్దగా కలలు కనేస్తే అయిపోతుందా? మన వైపు నుంచి కూడా మనం ఏం చేయాలో చేయాలి. సో ఇప్పుడు మనం ఒక సీడ్ని నాటామనుకోండి, వెంటనే పెద్ద మొక్క అయిపోతుందా? అవుతుందా? అవ్వదు. నీళ్లు పోయాలి, తర్వాత అది మొక్కగా ఉండేటప్పుడు ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. తర్వాత కొన్ని న్యూట్రియంట్స్ ఏం డెఫిషియన్సీస్ వస్తే అది మనం ఎరువుల రూపంలో వేయాలి. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఒక్కొక్కసారి యానిమల్స్ వచ్చేసి తొక్కేస్తూ ఉంటాయి, మీరు ఇవన్నీ వేసిన. సో అలా యానిమల్స్ రాకుండా దాన్ని మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. పిల్లలకి కూడా అదే చెయ్యాలి. మ్యాథ్స్, సైన్స్, తర్వాత ఇంగ్లీష్, అంతే కదా. ఇదే సీరియాటం, తెలుగు లాస్ట్లో చూస్తారు. పెరవలి మండలం అజ్జనం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నెంబర్ 1లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు ఎంఆర్విఎస్ఎన్ రెడ్డి విద్యా ప్రమాణాలు మెరుగుపరిచే లక్ష్యంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను, విద్యార్థులను ఒకే వేదిక మీదకి తీసుకొని రావడం మంచి శుభ పరిమాణమని తెలిపారు. ఉపాధ్యాయుడు కందికుప్ప కాశీనాథం మాట్లాడుతూ ఈ మీటింగ్ నిర్వహణ ద్వారా తల్లిదండ్రుల నుండి సూచనలు, సలహాలు తీసుకోవడంతో పాటు విద్యార్థుల విద్యా ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునే అవకాశం తెలుస్తుందని అన్నారు. వీరవాసర మండలం రాయగుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగు ప్రధానోపాధ్యాయులు కానుకొల శ్రీనివాస్ అధ్యక్షన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ శాలా భవాని, వైస్ చైర్మన్ పంజా దుర్గా వెంకట గణేష్, కోఆపరేటివ్ సభ్యులు కడలి వాసు ఆధ్వర్యంలో హైస్కూల్ విద్యార్థులకు సమగ్ర ప్రగతి నివేదికలు అందించారు. పాఠశాల నివేదికను ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించారు. ఉండి రాజులపేటలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద అత్యంత వైభవంగా షష్ఠి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు పురస్కరించుకొని పురాతన ఆలయం వద్ద నిర్మించిన చలువు పందిళ్లు, ఆకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ నెల 7వ తేదీన శుక్రవారం నుంచి 11వ తేదీ వరకు స్వామివారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి షష్ఠి ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేశారు. గ్రామంలో స్వామివారిని ఊరేగించారు. ఓం బృహస్పతయే నమః, ఓం వక్రాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. శ్రీకృష్ణాయ నమః.
ధర్మవర్షేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ పాఠశాల విద్యలో పెను మార్పులు తెచ్చేందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు ఆవశ్యకతని పూర్వ విద్యార్థి మాజీ సర్పంచ్ చింతపల్లి రామకృష్ణ అన్నారు. శనివారం మెగా పేరెంట్ మీటింగ్ హాజరై పాఠశాలలో ప్రస్తుతం అందిస్తున్న విద్యా బోధన వసతులు భవిష్యత్ కాలంలో మార్పు చేసేందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో కలిసి చర్చించి ప్రభుత్వ నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశాలు ఏర్పాటు చేసిన ఉద్దేశమని తెలిపారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కృషి చేయాలని పైడిపర్రు ఉన్నత పాఠశాల దాత ఒంటెద్దు రాజా అన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మేడికొండలు పాఠశాల ప్రగతిని తెలిపారు. పోలీస్ సిబ్బంది శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు మూర్తి, స్వరూపరాణి, రామకృష్ణ లక్ష్మి, యేసుకృప, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. పాఠశాల కమిటీ చైర్మన్ ఇర్రింకి నాగబాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తణుకు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ముగ్గుల పోటీలు, టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఎస్ఎంసీ సభ్యులు, పూర్వ విద్యార్థులు, దాతలు, ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధాన ఉపాధ్యాయురాలు కె ఇందిరా, ఉపాధ్యాయుని జె మణిమాల తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం విజయానికి ప్రాథమిక లక్షణాలు. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.